హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ యాక్చువల్‌గా ఒక 2 రోజులు అలా అలా బిట్స్ అండ్ పీసెస్‌గా తీశాను. ఎందుకంటే నాకు అసలకి ఏమంటారు, చాలా డీమోటివేటింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మీతో చాలా ఆనెస్ట్‌గా ఒక మాట చెప్పాలి. నేను ఎంత కష్టపడి వ్లాగ్ చేసినా కూడా ఏదో అలా 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 ఉంది అంటే నాకు అసలు మోటివేషన్ రావట్లేదనమాట చెయ్యాలి అని. ఇంట్రెస్ట్ చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. వ్లాగ్ చేయాలి, షేర్ చేయాలి అనుకుంటూ. ఇన్ రిటర్న్ నాకు మంచి రెస్పాన్స్ రాకపోతే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అసలు చేయబుద్దే కాదు. సో ఇది స్టార్టింగ్‌లోనే నేను చెప్పకూడదని అనుకున్నా. బట్ ఐ కుడెంట్ రెసిస్ట్ అనమాట నన్ను నేను. సో అందుకనే చెప్తున్నాను. ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి చూస్తున్నారంటే. రీచ్ పై నుంచి చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు, కానీ యాక్చువల్గా చూసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఐ డోంట్ నో వై. మేబీ నేను ఫెయిత్ దీంట్లోకి వచ్చి కొంచెం ఇట్లాగా ఆన్ పాయింట్ మాట్లాడుతుంటే చాలామందికి నచ్చకపోవచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కాకపోతే ఏమో, నేను దాని గురించి ఏమంటారు ఎక్కువ ఆలోచించే దీంట్లో లేను. అట్ ప్రజెంట్ లైఫ్లో నేను తీసుకునేవి చాలా ఉన్నాయి. సో వాటి గురించి నేను ఎక్కువ బుర్ర పెడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద వ్లాగ్ నేను ఒరిజినల్ వాయిస్ తోటి పెట్టాలని అనుకున్నాను చాలా వరకు. అంటే మళ్ళీ టీవీ మోగడం, పాటలు అవి ఇవి ఉంటాయి. బట్ ఒరిజినల్ ఆడియో పెడదామని అనిపించింది నాకు. ఎందుకనో చాలా సైలెంట్గా, కామ్గా, బట్ స్టిల్ చాలా ఏమంటారు, గందరగోళంగా అయిందనమాట. ఈ 2 రోజులు చాలా ప్రొడక్టివ్గా ఉన్నాను. కిచెన్ పని కానివ్వండి, హోమ్ మేకింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. మనం ఎన్ని పనులు చేసినా కూడా చాలా వరకు పనులు పెండింగ్లోనే ఉంటాయి. అలాగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అరే ఏం పని చేసామని అనిపిస్తుంది. కానీ చాలా పనులు అప్పటికే చేసి ఉంటాం, అయినా కూడా సరిపోదు మనం చేసే పని. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. వీడు ఒక 2 రోజుల నుంచి నన్ను అస్సలు వదలట్లేదు. ఎత్తుకునే ఉండాలంటాడు. గోల అంటే గోల కాదు అసలు. ఏమంటారు, క్లింగ్ అవుతూ ఉన్నాడు అనమాట. నేను ఎత్తుకునే ఉండాలి వాడిని. ఏ పని చేసినా కూడా దించడానికి లేదు. అలా ఉంది పరిస్థితి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి వాడికి స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ నో హౌ వాడు ఉంటాడు నేను లేకుండా. ఏం అర్థం కావట్లా. స్టార్టింగ్లో ఇక్కడ ఇన్ స్కూలింగ్ అని ఉంటుంది. లైక్ మనం కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు డే అంతా ఉండొచ్చు. డే అంతా అంటే ఇన్ ద సెన్స్ వాడు ఎప్పుడు వరకు ఉండగలిగితే అప్పటి వరకు. కానీ తెలీదు, నో క్లూ నాకైతే. వాడు ఉంటాడా, అసలు లోపలికి వెళ్ళనిస్తాడా, వాడు ప్రజెంట్ పెట్టే గోలకి నాకు అసలుకి ఏం అర్థం కావట్లేదు అన్నమాట. బట్ ఎస్, వ్లాగ్ అయితే చేస్తాను అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ప్రజెంట్గా అయితే అవన్నీ నడుస్తున్నాయి నాకు బ్యాక్గ్రౌండ్లో. చాలా అంటే చాలా టెన్షన్గా. అండ్ ఆన్లైన్లో ఆర్డర్స్ కొన్ని పెట్టాను వాడికి కావాల్సినవి. లైక్ బట్టలు, స్కూల్కి వెళ్తున్నారు అంటే ఇక్కడ యూనిఫామ్లే ఉండవు, మామూలు బట్టలే కావాలన్నమాట. సో వాళ్ళు ఎక్కువ మాపుకుంటూ ఉంటారు, ఆడతారు, తింటారు. అండ్ దానికి తోడు వీడికి సొంతంగా తినటం కూడా రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టీచర్స్ ఫీడ్ చేయరు. సో హీ హ్యాస్ టు ఈట్ ఆన్ హిజ్ ఓన్. అది ఎలాగా అనేది తెలీదు. పక్క పిల్లల్ని చూసి, అందరినీ చూసి మేబీ ఆ సర్కిల్లో ఉండి నెమ్మదిగా నేర్చుకుంటాడేమో, చూద్దాం. ఇవన్నీ అయితే ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. అదొకటి. అండ్ ఇది చాలా చాలా ఎక్కువ టూ మచ్గా వాడేశాను. సరే, ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టాను, అవైతే వచ్చినాయి. అది నిదానంగా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా నేనైతే ఓపెన్ చేసేసాను, కానీ నాకు ఆ టైంలో ఎందుకనో వ్లాగ్ తీయాలని అనిపించలేదు. బట్ ఏమేమి తీసుకున్నానో అదైతే చూపిస్తాను మీకు. ప్రజెంట్గా అయితే చాలా వరకు బ్రాండ్స్లో ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట. H&Mలో అయితే అప్ టు 50% ఆఫ్ నడుస్తుంది. పిల్లలకి ఎక్కువ కాస్ట్ పెట్టి బట్టలు కొనే కన్నా నార్మల్ రేంజ్లో కొంటే వాళ్ళు త్వరగా ఎదిగిపోతారు, త్వరగా బట్టలు పొట్టయిపోతాయి.
సో అవి మళ్ళీ రిటర్న్ ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ పెద్దది ఉంటుంది అనమాట. బ్యాగులు బట్టలు అవుతాయే కానీ వాళ్ళకి ఏంటో మరి ప్రతి 2-3 నెలలకు ఒకసారి మార్చాల్సి వస్తుంది. అందుకనే ఇంకా ఆఫర్లో పెట్టంగానే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను అనమాట ముగ్గురికి. వీడికి మాత్రం ముందర వచ్చేసినాయి మా బుడ్డోడికి. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది, వాడికి ఇంకా కావాల్సినవి చాలానే తీసుకోవాలి. బట్ ఏంటంటే ఈ ఒక్క నెలే అనమాట. ఈ ఒక్క నెలలో వీడు ఎన్ని రోజులు వెళ్తాడో కూడా తెలీదు. నేనైతే మ్యాక్సిమం రోజు పంపిద్దామని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వాడి డే ఎలా ఉంటుంది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇంకా మళ్ళీ జూలై అంతా సమ్మర్ వెకేషన్ అనమాట, వాళ్ళకి స్కూల్ ఉండదు మళ్ళీ ఆగస్టులోనే. సో 1 మంత్ మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఆ టైంలో తీసుకోవచ్చులే అని అనుకుంటున్నాం, బట్ స్టిల్ తెలీదు, చూడాలి, స్కూల్ వాళ్ళతో చెక్ చేయాలి, అదొకటి ఉంది. అండ్ నేను యాక్చువల్గా ఈ దోశ పని పెట్టుకోను, కానీ తిని చాలా కాలం అయిపోయింది అసలు అని చెప్పి ఆ రోజు ఎందుకనో ఇడ్లీ పిండి ఉన్నా కూడా కొద్దీ దోశల పని పెట్టుకున్నాను. ఇంక ఈ దోశలు మొదలెట్టిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళకి ఏంటంటే దోశలు చాలా ఇష్టం అనమాట. ఇంకా దోశలే కావాలి అని అన్నారు. వేసుకుంటూ కూర్చొని నుంచుని నాకు కాళ్ళు లాగేసి ఒక కాలు అయితే వాసిపోయింది కూడా, బట్ తప్పదు, చేసుకోవాల్సిందే. ఇంకా ఆ రోజుకైతే పొట్లకాయ కర్రీలాగా చేశాను అనమాట. కర్రీ అంటే టమాటా అవేమేను, ఉత్త పొట్లకాయ, లాస్ట్లో కొబ్బరి వేస్తాను. ఇంకా టమాటా పచ్చడి చేశాను, పెసరపప్పు కట్టు చేశాను, తాలింపప్పు, దోశలు వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. పిల్లలైతే యాజ్ యూజువల్గా వాళ్ళ శాండ్విచ్లు అవి తినేసేసి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ రైసు, ఈ తాలింపప్పు కర్రీ ఇది తింటారు. వాళ్ళకంటూ స్పెషల్గా ఈ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటూ కూర్చుంటే నాకు అసలు టైం సరిపోదు. ఇంకా ఇక నుంచి కూడా రొటీన్ చాలా చేంజ్ అవబోతుంది, చాలా అంటే చాలా బిజీ అవబోతుంది. నేను కూడా వాడికి అలవాటు అయ్యే వరకు వాడితో పాటు ఉండాలన్నమాట అక్కడ. అది ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము. సో ఏంటంటే ఇలాగ నేను తీరిగ్గా పనులు చేసుకుంటూ కూర్చోడానికి అవ్వదు. ఎలా ఉంటుందో ఏమో తెలీదు, అదంతా కూడా మీతో అయితే షేర్ చేస్తాను కమింగ్ బ్లాగ్స్లో. నేను మేబీ ఈ వీక్లో ఇంకొక వ్లాగ్ పెట్టలేకపోవచ్చు, ఒకవేళ తీసినా కూడా పోస్ట్ చేయలేకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే చాలా వర్క్స్ ఉన్నాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్లో చేసుకోవాల్సినవి మేము. ఇంకా వాటి మీద నేను నా ఫుల్ 100% మైండ్ అనేది పెట్టాలి. సగం నేను ఇట్లా చేయలేకపోతున్నాను పనులు, చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది అనమాట. రీచ్ ఉండి బాగుంటే చెయ్యాలి అని ఎలా అయినా కూడా టైం తీసుకోవాలి అని అనిపిస్తుంది. అలా లేదు అంటే అసలు టైం తీసుకుని పెట్టాలి అని కూడా అనిపించదు అనమాట. అది ఎవరికైనా కూడా హ్యూమన్ థింగ్ అది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో చూడాలి ఈ వ్లాగ్ ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనే దాన్ని బట్టే నా నెక్స్ట్ ఇది అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఎంత మల్టీ టాస్కింగ్ అంటే, నేను ఒక 2-3 రోజుల నుంచి నా పనులు ఎలా ఉన్నాయంటే లేవగానే వంట, బ్రేక్ఫాస్ట్ మొత్తం అన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా నాకు బాత్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. వాడు అంత ఇది చేస్తున్నాడు నన్ను వదలకుండా. ఇంకా లాభం లేదు అని చెప్పి నేను వెనకాల ఫీడింగ్ చైర్లో కూర్చోపెట్టాను. యాక్చువల్గా వాడిని ఫీడింగ్ చైర్లో కూర్చోపెట్టి చేసుకోవడం, లేదంటే పడుకోబెట్టి చేసుకోవడం చాలా ఇదైపోయింది అనమాట. ఏదన్నా వాడికి అంటే ఒక గ్రోత్ స్పర్ట్ అంటారు, ఏదన్నా ఒక చేంజ్ జరుగుతుందంటే వాడి గ్రోత్ దీంట్లో వెంటనే వాడు రొటీన్, వాడు ఏమంటారు కొంచెం క్రాంకీగా అయిపోవడం స్టార్ట్ చేస్తాడనమాట. దాన్ని బట్టి నాకు అర్థమైతే ఏంటంటే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏదో చేంజ్ అవ్వబోతుంది అని చెప్పి. ప్రజెంట్గా వచ్చి వాడు చేంజ్ ఏంటి అనేది నేను ఇంకా తెలుసుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాడికి మొత్తం అర్థమైపోతుంది అనమాట, మేము మాట్లాడుకునేటి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అర్థమైపోతున్నాయి. సో వాడు తిరిగి ఎంత కరెక్ట్గా ఇదవుతున్నాడంటే చెప్పలేను. అంత ఈ రోజుల్లో పిల్లలు ఎంత ఫాస్ట్ ఉన్నారో అసలు. పెద్ద పిల్లలిద్దరికి అట్లా ఏమీ లేదు, ఈ జనరేషన్ పిల్లల్ని పోల్చితే టూ మచ్గా ఉన్నారు. సరే ఇంకా అది పక్కన పెట్టేసేస్తే, వంటకేమో చెప్పాను కదా పొట్లకాయ
చేస్తున్నా అని చెప్పి. అసలు పొట్లకాయలు తిని ఎంత కాలం అయిపోయిందో అనిపించింది నాకైతే. మాకు ఇక్కడ కూరగాయలు దొరకపోవడమేమో కానీ ఇది ఏదో లక్కీగా అక్కడ హెలెన్ రోడ్ వరకు వెళ్ళేసరికి ఇది ఒకటి దొరికింది. అది కూడా ఇంకా లెఫ్ట్ ఓవర్ అనమాట. అట్టపెట్టెల్లో ఇంకొక 2 3 ఉన్నాయి. వాటిల్లో కొంచెం మంచిగా ఉండేటివి ఏరుకున్నాను. లక్కీగా అది బాగుంది. ఇంకా ఉప్పేసి పెట్టాలి కదా పొద్దున్నే, ఉప్పేసేసి పెట్టేశాను అనమాట లేవంగానే. సో నీళ్లు పిండుకుని కూర చేసేసుకుంటున్నాను. ఇంకా అందరూ చేసుకునేదే. చాలామంది పొట్లకాయల్లో పాలు వేసుకుంటారు, కొంతమంది ములక్కాయ వేస్తారు, కొంతమంది పెరుగు వేసుకుంటారు కూర అయిపోయినాక. నాకైతే పెరుగుతోటి చేసుకున్న పొట్లకాయ కూర అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇంట్లో ఎవ్వరు తినరు. ఇంకా నేను ఒక్కదాని కోసం ఇంకెందుకులే అన్నట్టు, కానీ నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. పెరుగు టమాటా పచ్చడి కూడా చాలా రోజుల తర్వాత చేశాను. అసలుకి ఈ మధ్యన ఎప్పుడు చూడు పల్లి పచ్చడి. ఇంకా మేము ఎంతసేపు ఇడ్లీలు తిని తిని విరక్తి కలిగిపోయి ఉందన్నమాట. అందుకనే అసలు చేయటం కూడా మానేశాను. ఎప్పుడు చూడు ఇడ్లీలే అని చెప్పి. ఇంకా సరే కదా అని చెప్పి దోశలు వేసుకున్నాము, టమాటా పచ్చడి చేశాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా కారంగా చేసుకున్నాం అనమాట. అబ్బా నాకైతే అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికే 11 అవుతుంది అప్పటికే. ఇంకా సరే అప్పుడు ఇంకా స్నానం చేసి వచ్చి అప్పటికి లేసాడు పడుకొని, కాస్త ప్రశాంతంగా ఉన్నాడనమాట. అప్పటికైతే చెప్తున్నాను కదా అసలు ఎంత క్రాంకీగా తయారైపోతున్నాడంటే ఒక్కోసారి టూ మచ్ అనమాట. వాడినే చూడాలి, వాడినే ఎత్తుకోవాలి, నేను వంట చేస్తున్నా వాడికి చూపించాలి ఎత్తుకుని. ఒక చేత్తోటి చేసుకునే టాలెంట్ అందరికీ రాదు. ఒక చేత్తో పనులు చేయడం చాలా కష్టం బాబోయ్ అసలు. ఇంకా ఆ రోజు మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడాను. మార్నింగ్ లేవగానే వీడియో కాల్లో మాట్లాడాము అనమాట. అది కూడా అనుకోకుండా, అసలు మామూలుగా కాల్ చేస్తే ఇంకా అలాగ వీడియో కాల్ లాగా మాట్లాడుకున్నాం. చాలా రోజుల తర్వాత అసలు మాట్లాడడమే అవ్వట్లేదు ఈ పనుల్లో పడి. ఇంకా వీడైతే మా మమ్మీని చూసి ఒకటే నవ్వు, గుర్తుపట్టి భలే అనమాట. అసలు నేను షాక్ అయిపోయాను. చాలా రోజుల తర్వాత చూస్తున్నాడు కదా గుర్తుపడతాడా అన్నట్టు, కానీ పర్వాలేదు, బాగానే గుర్తుపట్టాడు, బాగానే మాట్లాడాడు. అసలు మామూలుగా లేదు. ఇంకా ఎప్పుడు ఉండే పనులే. బట్టలు ఉతుక్కున్నాను, అవి మార్నింగ్నే ఆరేసాను. వాడు ఆడుకుంటున్నాడు అదే టైంకి. నేను కూడా ఇక్కడికి వచ్చి బట్టలు ఆరేసుకున్నాను. అవి ఆరిపోయినాయి. ఎండ అంటే ఇన్ ద సెన్స్ గట్టిగా ఎండ లేదు, బట్ ఉక్క ఉంది అనమాట. అంటే బట్టలు ఆరేంత టెంపరేచర్ అయితే ఉంది అట్లీస్ట్ నా కోసం అన్నట్టుగానే. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా బయటికి వెళ్ళే పని ఉంది. ఇంట్లో కొన్ని వస్తువులు అయిపోయినాయి అనమాట. అవి తెచ్చుకోవడానికి వెళ్ళాలి, లైక్ ఎగ్స్ అట్లా. ఇంకా వాటి కోసం వెళ్ళాలి బయటికి. సరే ఈయన ఇంకా ఎలాగో బయటికి రాలేదు. అసలు యాక్చువల్గా ఈయనకున్న ఆఫీస్ పని ఎలా ఉందంటే, అసలు ఒకరోజు నైట్ అయితే పడుకునేటప్పటికి 2:30 అయింది. అప్పటికి నేను లేచి ఏంటి ఇంకా రాలేదు పడుకోవడానికి అని చెప్పి చూసుకుని వెళ్ళి ఇంతసేపు ఆ పని చేసేది అని చెప్పి ఇంకా విసిరేసరికి అప్పుడు లేచి వచ్చారనమాట. అంత వర్క్ ఉండింది. ఇంకా ఏం చేస్తాం, సాయంత్రం అయితే ఈయన వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళొచ్చులే, రూమ్లోంచి ఇంకా రాలేదు, ఆఫీస్ పనిలోనే ఉన్నారు. ఇంకా వచ్చినాక వెళ్ళొచ్చు అన్నట్టుగాని ఇంకా ఇలా బట్టలు మడత పెట్టేసుకుంటున్నాను. వీడికి ఈ మధ్యన చాక్లెట్ పాలు తెగ నచ్చేస్తున్నాయి. ఇంకా పొద్దున్న సాయంత్రం 2 పూట్ల ఆ పాలు కావాలని క్లియర్గా అడుగుతున్నాడు అనమాట. చూపించి మరి నాకు అవి తీసి పోసివ్వు అని చెప్పి. ఇంకా ఫ్రూట్స్ జలుబు చేసినప్పటి నుంచి ఫ్రూట్స్ కొంచెం తగ్గించాను. ఎందుకంటే మరీ ఫ్లమ్ ఎక్కువైపోద్ది, ప్లస్ స్కూల్కి వెళ్ళే టైం దగ్గర పడింది. ఇప్పుడు జలుబు చేసుకుంటూ కూర్చుని ఉన్నాడంటే ఇంకా వెళ్ళినట్టే అని చెప్పి ఇంకా పెట్టట్లేదు అనమాట ఫ్రూట్స్. చాలా రేర్గా పాలైతే తాగుతున్నాడు ప్రస్తుతానికి. ఇంకా ఇక్కడ వచ్చి మొన్న హెలెన్ రోడ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ ప్యాకెట్స్ కనిపించినాయి, బేల్, చాట్, రకరకాలు ఉన్నాయి. వాటిలో ఇది బేల్ది ఒకటి తీసుకున్నా అనమాట. నాకైతే భలే నచ్చేసింది, చాలా బాగుంది. ఇది ఏంటంటే భలే హ్యాండీ. ఇది యాక్చువల్గా మనమే చేసుకోవచ్చు. మరమరాలోనూ సేవ్ ఉంది అంటే మనమే చేసేసుకోవచ్చు. అది కొన్ని పెట్టుకునేంత అవసరం లేదు. బట్ ఈ చట్నీలు ఉన్నాయి చూసారు, ఇది కారం అంటే పచ్చిమిర్చి పేస్టును ఇమ్లీ చట్నీ కూడా ఇచ్చాడు అనమాట. మొత్తం ప్యాక్ లాగా బాగుండింది. టేస్ట్ అయితే చాలా బాగుండింది.
బట్ మనమే చేసుకోవచ్చు, దానికి అంత పెట్టి మరీ కొనాల్సిన అవసరం లేదు. Så att du kan ha för din hus, men i så fall får du lova att aldrig mer stjäla. Mannen nickar allvarligt. Jag lovar. అన్ని పనుల్లో దాన్ని చదివించుకోవడం కూడా ఒక పనే. ఎగ్జామ్స్ అయిపోయినాయి, బట్ అయినా కూడా హోంవర్క్స్ అవి వీక్లీ అసైన్మెంట్స్ అవన్నీ అయితే నడుస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ డే ఉంది సబ్మిషన్ అనగా ముందు రోజు గుర్తొస్తుంది మా అమ్మగారికి. ఇంకా తీసుకొని వచ్చిందనమాట, కూర్చొని చదివిస్తున్నాను. అది అయింది. ఇంక ఈలోపు ఈయన వచ్చారు బయటికి. ఇంకా బయటకు వెళ్దాం పదా అంటేనే గబుక్కని తయారైపోయి షాప్కి అయితే వచ్చాము. మెయిన్ ఈ ఎగ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక్కొక్క ఎగ్ తింటాము ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉండంగా కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది లేకపోతే, తెలిసిందేగా మీకు. ఇంకా అందుకని ఎగ్స్ ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే ఏం వంట చేసే ఓపిక ఏం లేదు. మధ్యాహ్నం లెఫ్ట్ ఓవర్స్ కూడా ఎక్కువ లేవు. సో నాకు ఈయన సేమియా ఉప్మా చేసేస్తున్నారు. నాకు నా వల్ల కాదు నుంచుని చేసేది అంటేనే ఇంకా ఏం చేస్తున్నారనమాట. ఇంకా నేను మా పిల్లలు ముగ్గురం ఇలాగా రెస్ట్ తీసుకుంటూ దొల్లుకుంటూ ఉన్నాము. సో ఎస్, ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ హైప్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్. అక్కడ కుట్టిసారు, అక్కడ గొడవ చేయకుండా ఉండాలి. ఓకే, కుట్టిసారు అక్కడ. సైలెంట్ కూర్చోవాలి లేదంటే